నిన్న మా ఫ్రెండ్ ఒకడు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ రెస్టారెంట్ బిల్లులో గ్యాస్ అని చెప్పి మెన్షన్ చేసి ఒక 10 రూపీస్ వేశారు. అది 9 రూపీస్ సంథింగ్. అంటే గ్యాస్కి కూడా బిల్ వేయచ్చా? అలా రూల్ ఏమైనా ఉందా? వేసుకుంటే లీగలేనా మేడం? ఒక 2-3 డేస్ నుంచి ఎక్కడ బయట ఫుల్ వినిపిస్తుందంటే ఎల్పిజి గ్యాస్ గురించి. అంటే కాల్స్ నిన్న కూడా మా ఫ్రెండ్ కాల్ చేశారు, గ్యాస్ అయిపోతుంది అంటే బుక్ చేసుకోండి అంటే, నేను లిటరలీ డే అంతా అదే పని మీద ఉన్నా, నిజంగా కూడా బుక్ కాలేదు మరి. అంటే సరే ఎల్పిజి షార్టేజ్ ఉంది అదంతా ఓకే, దాని వల్ల ఇదంతా బూమ్ వస్తుంది. బట్ ఇది ఫన్నీ పార్ట్. అంటే హోటల్ మరి పర్టికులర్ అని ఇంకా నయ్యం టమాటాలకి వేస్తాం మేము, లేదా మసాలాలకి వేస్తాం అని ఇంకా వేస్తలేరు. అంటే ఇండివిజువల్ ఇంగ్రీడియంట్స్ కి అన్ని సపరేట్ గా బిల్ చేసుకుంటే పోతే ఇంకా అయిపోయినట్ట మనం. అట్లా చేయడానికి లేదు. లీగల్ ఏంటంటే ఇప్పుడు మెన్యూలో ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటే బిల్లులో కనబడాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచూరియా అనుకోండి, 350 రూపీస్ అని ఉందనుకోండి, బిల్లులో 350 రూపీస్ ఐటమ్ పక్కకి ఇంత రూపీస్ అని ఉండాలి. సో దాని మీద ఎక్స్ట్రా వేయగలుగుతారంటే ఒకటే జిఎస్టీ. ఓకేనా? సిజిఎస్టీ ఎంత ఉంటుంది, ఎస్జిఎస్టీ ఎంత ఉంటుంది, దాని బ్రేక్ త్రూ వేసేసి వెయ్యాలి. యాక్చువల్గా ఈ రూల్ కూడా ఉంది, వాటర్ కూడా రెస్టారెంట్స్ ప్రొవైడ్ చేయాలి యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ. బట్ అది ఎవరు పాటించాడు, ఎవరు క్వశ్చన్ చేయడు. బట్ ఒకవేళ ఈ గ్యాస్ బిల్ కనుక వేస్తే మాత్రం యూ క్యాన్ క్వశ్చన్ ఇట్. ఎవరైనా సరే గ్యాస్కి సపరేట్ బిల్ కనుక వేస్తే అలా ఇలా వేస్తారని చెప్పేసి డినై చేయండి, బిల్లు కట్టకండి. అండ్ ఆ బిల్లు ఒకవేళ మీరు కట్టినా కూడా ఆ బిల్లుది తీసుకొని కన్స్యూమర్ ఫోరంలో మీరు కేసు అనేది వేయొచ్చు. సో ఏంటంటే ఈ కన్స్యూమర్ ఫోరంలో ఏంటంటే, ఇప్పుడు కన్స్యూమర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేస్తారు అంటే కన్స్యూమర్ ఫోరంలో వేయొచ్చు. ఇక్కడ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసే. బికాస్ ఏంటంటే ఆల్రెడీ మెన్యూలో ఏ కాస్ట్ ఉందో ఆ కాస్ట్ వేయాలి. ఎక్స్ట్రా గ్యాస్కి లేకపోతే ఎక్స్ట్రా ఉల్లిగడ్డకి అని చెప్పేసి ఇలాంటివి కనుక వేస్తే అప్పుడు కన్స్యూమర్ ఫోరంలో వేయొచ్చు. కొంతమంది కొన్ని హోటల్స్లో ఎక్స్ట్రా సలాడ్కి, ఇప్పుడు మామూలు జనరల్గా కొన్ని ఐటమ్స్తోని సాలడ్ వచ్చేస్తుంది, కానీ ఎక్స్ట్రా సలాడ్కి మేము 10 రూపాయలు 20 రూపాయలు వేస్తామని తీసుకుంటూ ఉంటారు. సో దానికి ఎక్స్ట్రా బిల్లు ఓకే, అది ఓకే. కానీ గ్యాస్, ఎందుకంటే గ్యాస్ ఏంటండి ఇప్పుడు మీది పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మెన్యూలో ఒక ఐటమ్కి పార్ట్ ఆఫ్ ఇట్ అది గ్యాస్ బిల్ కూడా, దాన్ని సపరేట్ చేయడానికి లేదు. అట్లాంటిది వేస్తే మాత్రం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. సో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టొచ్చు. దానికి మంచి ఎవిడెన్స్ పెట్టుకోండి, వెళ్ళి కంపెన్సేషన్ అడిగితే కంపెన్సేషన్ గ్రాంట్ కూడా అవుతుంది. సో ఎవరైనా సరే అట్లుంటే ఫస్ట్ బిల్లు కట్టకండి, రిజెక్ట్ చేయండి. లేదు కట్టారు అనుకుంటే దాని కాపీస్ పెట్టుకొని ఎవిడెన్స్ లాగా పెట్టుకొని కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టండి. అప్పుడు ఆ హోటల్ మీద మీరు కేసు వేస్తే కంపెన్సేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ప్లీజ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఈ గ్యాస్ సిలిండర్స్ కోసం అయ్యే ఇది ఏం కాదు, కొన్ని డేస్ లో సెటిల్ అయిపోతుంది. యాక్చువల్గా అది ఓన్లీ టైమింగ్ షార్టేజ్. అది నేను గ్యాస్ వాడను, ఇండక్షన్ వాడతా. బెటర్ అనిపోయింది. కరెక్ట్, బెస్ట్ అది.